ప్రతి మనిషికి ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరమని, అప్పుడే మనిషి మనుగడ సాధించగలుగుతాడు అని ఈ విషయాన్ని చాటి చెప్పేందుకు దేశంలోనే పేరు పొందిన కాకినాడ రంగరాయ వైద్య కళాశాల విద్యార్థులు వినూత్న నృత్య రూపకం ప్రదర్శించారు. ఇది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. మానసిక వైకల్యం ఆరోగ్యంపై ఈ నెల 10వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం కాకినాడ భానుగుడి సెంటర్లో రంగరాయ వైద్య కళాశాల మానసిక వైద్యులు డాక్టర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మెడికోలు ఇతర విద్యార్థులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ మధ్యన చాలా మంది యూత్‌లో కొన్ని లక్షణాలు ఎక్కువగా చూస్తున్నాం. వాళ్ళ మీద వాళ్ళు అనుమాన పడడం గానీ, ఎక్కువగా కంగారు పడడం గానీ, రాత్రి మాటలు నిద్రపోకుండా భయపడడం గానీ, ఇలాంటి లక్షణాలతో గనక ఎవరైనా బాధపడి ఉంటే, ముందుగా గుర్తించి మా డిపార్ట్‌మెంట్‌కి తీసుకొస్తే దీనికి వైద్యం ఉంది. మీరు గుర్తించకపోతే అది తద్వారా ఇంకా లక్షణాలు పెరిగిపోయి వాళ్ళ మానసికంగా చాలా కృంగిపోయి ఆత్మహత్యకు లోనవుతున్నారు. ఈ చేసిన ర్యాలీ గానీ, మేము ఇచ్చిన స్పీచెస్ వల్ల గూడా చాలామంది మీరు ఈ లక్షణాలున్న వాళ్ళని మీ స్నేహితులతో గానీ, మీ కుటుంబాల్లో గానీ ఎవరినైనా గుర్తిస్తే ముందుగా మా డిపార్ట్‌మెంట్‌కి తీసుకురావాలని మేము మనవి చేసుకుంటున్నాం. డి అడిక్షన్ సెంటర్ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో డి అడిక్షన్ సైకియాట్రిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. ఈ సభ పరంగా నేను తెలియజేసేదేంటంటే, ఈ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే యూత్ చాలామంది ఆహ్, ఈ మత్తు పదార్థాలకి, మాదక ద్రవ్యాలకి అలవాటు పడడం అన్నది చూస్తున్నాము. ఈ మత్తు పదార్థాలకి, మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన వాళ్ళు మానసికంగా పాడయ్యి ఆత్మహత్యలది చేసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళని త్వరగా గుర్తించి ట్రీట్మెంట్‌కి తీసుకొచ్చినట్లయితే మనం మంచి సమాజాన్ని స్థాపించడానికి సంరక్షణ తీసుకుంటూ వాళ్ళని చాలా క్లోజ్‌గా మానిటర్ చేస్తూ వాళ్ళు ఏదైనా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు అంటే ఆల్కహాల్ గానీ, గంజాయి గానీ, లేదంటే వేరే డ్రగ్స్ గానీ ఏదైనా అలవాటు పడుతున్నారన్న అనుమానం వచ్చిన వెంటనే మా విభాగానికి తీసుకొచ్చి వాళ్ళకి వైద్యం సకాలంలో అందిస్తే మనం చాలా వరకు ఆత్మహత్యలను నివారించగలుగుతాము. అలాగే ఎగ్జామ్స్ టైంలో ఉన్న స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదంటే లవ్ ఫెయిల్యూర్ బ్రేకప్‌ల వల్ల కావచ్చు, ఏ సందర్భంలోనైనా సరే వచ్చే మానసిక సమస్యకి ఇప్పుడు మనోవ్యాధికి మందు లేదని అనుకోకుండగా మనోవ్యాధికి చాలా రకాల చికిత్సలున్నాయి. ఆధునిక చికిత్సలన్నీ అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని ప్రజలందరూ ఉపయోగించుకుంటూ మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందామని, అలాగే తద్వారా ఒక బంగారు భవిష్యత్తు కలిగిన యువతని మన దేశానికి అందిద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.